ఐపీఎల్ 2026 సీజన్‌లో మళ్ళీ బెంగుళూరు జట్టు ఛాంపియన్స్‌గా నిలిచింది. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఫర్ ద ఫస్ట్ టైమ్ 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత 18వ సంవత్సరంలో బెంగుళూరు జట్టు ట్రోఫీని గెలిచింది. ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ అంటే అసలుతో పాటు వడ్డీ అన్నట్టుగా ఇక కంటిన్యూస్‌గా వరుసగా టైటిల్స్ కొట్టడమే మా పని అన్నట్టుగా బెంగుళూరు జట్టు చక్కగా అద్భుతంగా ఈ టోర్నమెంట్ అంతా కూడా రాణించింది. అయితే నిన్న బెంగుళూరు జట్టు గెలిచిన తర్వాత మైదానంలో కొన్ని అద్భుతాలు జరిగాయి. నిజం చెప్పాలి అంటే బెంగుళూరు జట్టు ఆటగాళ్ళు కానీ, లేకపోతే ఆటగాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ ఫ్యాన్స్ కానీ సెలబ్రేషన్స్‌ని పీక్ లెవెల్‌లోకి తీసుకెళ్ళిపోయారు. మరి అక్కడ మైదానంలో జరిగిన కొన్ని అద్భుతాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా ఐపీఎల్ ట్రోఫీని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ జట్టు సభ్యులకి గానీ, జట్టులో ఉన్న కొత్త ఆటగాళ్ళకి గానీ ఇచ్చి ట్రోఫీని ఆ సెలబ్రేషన్స్ పూర్తి చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా అలాగే జరిగింది. కానీ ఈసారి రజత్ పటిదార్ తానే పట్టుకుని మొత్తం 3 టైమ్స్‌ని ట్రోఫీని లిఫ్ట్ చేసినట్టుగా తను తన ఒక కెప్టెన్ బాధ్యతని పూర్తి చేశాడు. ఆ తర్వాత మాత్రమే విరాట్ కోహ్లీకి ట్రోఫీనిచ్చాడు. ఆ తర్వాత ట్రోఫీని 3 సార్లు మళ్ళీ లిఫ్ట్ చేసిన తర్వాత విరాట్ కోహ్లీ మిగతా ఆటగాళ్ళకి ఇచ్చాడు. సాధారణంగా ఇది చాలా అరుదుగా జరిగే ఒక అద్భుతం. ఆ తర్వాత సెలబ్రేషన్స్‌లో భాగంగా అక్కడున్న ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఆర్‌సీబీ జట్టుకి సంబంధించిన ఆటగాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళందరూ కూడా అక్కడ బయట నుంచుని వెయిట్ చేస్తున్నారనమాట. ఆ సమయంలో విరాట్ కోహ్లీ ఆ గేట్‌ని తీసేసి మీరు కూడా మా సెలబ్రేషన్స్‌లో భాగం కావాల్సిందే. ఎందుకనంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఆటగాళ్ళు ఎంతవరకు రాణించగలరు? సో, అందుకనే వాళ్ళని కూడా లోపలికి పిలిపించి సెలబ్రేషన్ చేయించడం జరిగింది. ఇది సాధారణంగా క్రికెట్‌లో ఫర్ ద ఫస్ట్ టైమ్ జరిగింది. ఎందుకంటే ఆటగాళ్ళు, కోచింగ్ స్టాఫ్, ఫీల్డ్ కోచెస్ ఇలాంటి వాళ్ళే ఎక్కువగా సెలబ్రేషన్స్ చేస్తారు. బట్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ నిన్న హైలైట్‌గా నిలిచాయన్నమాట. ఇక మరొక విషయం ఏంటంటే విరాట్ కోహ్లీకి మంచిగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కప్పొస్తే ఇక వైభవ్ సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ వచ్చింది. ఆ అవార్డ్‌ని విరాట్ కోహ్లీ చేత తీసుకుంటానని చెప్పేసి తనకొచ్చిన తర్వాత ఆ అవార్డ్‌ని తనతో కలిసి పంచుకున్నాడు. అయితే దానికి కృతజ్ఞతగా విరాట్ కోహ్లీ కూడా ఐపీఎల్ కప్‌ని తన చేతిలో పెట్టి ఇలాంటి కప్పులు నువ్వు కూడా సాధించాలి అంటూ ప్రోత్సహించాడు. ఇది చాలా అద్భుతం అని చెప్పాలి. అయితే సాధారణంగా మనందరం కూడా విరాట్‌ని కింగ్ కోహ్లీ అంటాం కదా! అయితే అక్కడ అభిమాని ఒకరు ఒక కిరీటం తీసుకొచ్చి దాని మీద కింగ్ కోహ్లీ అని రాస్తే దాన్ని అనుష్క శర్మ తీసుకుని అది అందరూ చూస్తుండగా మైదానంలో విరాట్ కోహ్లీకి పెట్టిందనమాట. మరి విరాట్ కోహ్లీ ఆ కిరీటం ఉన్నా లేకపోయినా కింగ్ కోహ్లీయే కాబట్టి ఇది చాలా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇలాగా చాలా అంటే చాలా అద్భుతమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. మీరు ఇవి కాకుండా ఇంకేమైనా చూసారనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.